అందరికీ హాయ్ అండి. మామిడి పండ్లు తింటే కడుపుకి ఎంత ఆనందం కలుగుతుందో వాటి పిక్కలు కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయి ఫ్రెండ్. మామిడి పండ్లు తెచ్చినప్పుడు మామిడి పండ్లుని వాటి పిక్కలు అయితే పడేయకండి. కాసేపు ఎండలో ఆరబెట్టి పలగొడితే ఈ విధంగా తెల్లడి జీడి వస్తుంది. అలా వచ్చిన జీడిని నీట్గా కడిగి శుభ్రం చేసుకొని ఒక రోట్లో వేసుకొని కచాపచా దంచుకోవాలి. రోట్లోనే ఎందుకు వేసుకోవాలి, మిక్సీ పట్టొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి రోట్లోనే దంచాలి. ఇలా కచ్చపచ్చ దంచిన దాంట్లో కాస్తని పుదీనా ఆకులు వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డతో కానీ లేకుంటే జల్లెడతో కానీ ఆ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత వచ్చిన మిశ్రమం ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన మిశ్రమాన్ని గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ కలుపుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తాగొచ్చు. మీ ఓపిక తీరు. గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ కలుపుకొని తాగాలి. తినక ముందు తాగొచ్చు, తిన్న తర్వాత కూడా తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది అమృతం లెక్క పనిచేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఆరోగ్యానికి. చాలామందికి షుగర్ వచ్చిన కొన్ని సంవత్సరాలకు గోళీలతోటి కంట్రోల్ కాదు, ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకైతే ఇది డైలీ యూజ్ చేస్తే కొన్ని రోజులలోనే ఇన్సులిన్ అవసరం లేకుండా ట్యాబ్లెట్లతో వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తరచూ తీసుకుంటే మొత్తానికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామందికి కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా తాగితే కొన్ని రోజులలోనే కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అనేటివి లేకుండా హెల్తీగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే B12 విటమిన్ని చాలా వరకు కవర్ చేస్తుంది ఈ మిశ్రమం. అందుకోసమే షుగర్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ప్రతి ఒక్కరు తాగొచ్చు. ఇప్పుడు మాత్రం మీరు మామిడి పండ్లు తెచ్చుకుంటే మామిడి పండు తిని పిక్కల్ని అస్సలు బయటపడేయకండి. ఇలా మిశ్రమం చేసుకొని ప్రతి ఒక్కరు తాగండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.